చెడ్డవారిని చూచి వ్యసన పడకుండా నీ మనసు మౌనంగా ఉండాలి. చెడ్డవారిని చూచి కోపం ప్రదర్శించకుండా నీ నోరు మౌనముగా ఉండాలి. లోకస్తులను చూసినప్పుడు వారి ఆశీర్వాదాన్ని చూసి మత్సర పడకుండా నీ నోరు మౌనంగా ఉండాలి. అప్పుడప్పుడు క్రైస్తవ సమాజంలో చాలా మంది నోట, ఒకరిద్దరు కాదు, ఇంచుమించు చాలా మంది నోట వినబడే ఒక మాట ఏంటంటే, ఏమంటే మేము దేవుని కొరకు ఇంత భక్తి చేస్తుంటే కూడా దేవుడు మమ్మల్ని ఎందుకు ఇంకా ఇలే ఉంచుతున్నాడు? దాని అర్థం ఏంటి? నీవు ఆయన సన్నిధిలో మౌనముగా ఉండడము దేవుడు నేర్పిస్తున్నాడు. ఎర్ర సముద్రం వరకు వాళ్ళు వచ్చే వరకు దేవునికి తెలీదా? సముద్రాన్ని పాయలు చేసి వాళ్ళకి దారి ఇవ్వాలని దేవునికి తెలీదా? అన్నీ తెలుసు, మరి ఎందుకు చూస్తూ ఉన్నాడు ఆయన? వాక్యం ఏముంటుందంటే, వారికి ఎర్ర సముద్రము దగ్గర దేవుడు ఒక పాఠము నేర్పించాలనుకున్నాడు. వాళ్ళు నా సన్నిధిలో నేను చేసే అద్భుతాల కొరకు వారు ఎదురు చూడాలి. నేను అద్భుతం చేసే వరకు వారు మౌనంగా కనిపెట్టుకొని ఉండాలి. అది నేర్పించడం కొరకు అప్పుడప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేయడం మాత్రమే కాదు, మన కళ్ళ ఎదుటే చెడ్డవాడు ఏమవుతాడట? వర్ధిల్లుతాడు. నీతి లేనివాడు వర్ధిల్లుతున్నాడు, దరిద్రుడు వర్ధిల్లుతున్నాడు, పనికి మాలిన వాళ్ళందరూ వర్ధిల్లుతున్నారు. వాళ్ళందరిని చూసినప్పుడు నువ్వు మౌనముగా ఉండడం నేర్చుకుందువుగాక.